హైదరాబాద్ కూకట్పల్లి వద్ద జేఎన్టీయూ పైవంతెన ప్రారంభమైంది. సామాజిక మాధ్యమాల ద్వారా నెటిజన్ల డిమాండ్కు స్పందించిన జీహెచ్ఎంసీ రాకపోకలకు అనుమతి ఇచ్చింది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా ఈ కార్యక్రమం సాగింది. హైదరాబాద్ లో కూకట్పల్లి మలేషియన్ టౌన్షిప్ రాజీవ్ గాంధీ విగ్రహం నుంచి జేఎన్టీయూ వరకు నిర్మించిన ఫ్లైఓవర్ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. పైవంతెన నిర్మాణం పూర్తయి దాదాపు వారం రోజులైంది. లక్షలాది వాహనాలు ప్రయాణించే ఈ మార్గంలో నిర్మాణం పూర్తయినా ఇంకా ప్రారంభించకపోవడంతో ఎదుర్కొంటున్న ఇబ్బందులను సామాజిక మాధ్యమాల ద్వారా నగరవాసులు జీహెచ్ఎంసీ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన అధికారులు ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉండడంతో హంగు ఆర్భాటం లేకుండానే ప్రారంభించేశారు. నిజాంపేట్, ప్రగతి నగర్, కూకట్పల్లి నుంచి హైటెక్ సిటీకి ఇరువైపులా రోజుకు దాదాపు 1,60,000 వాహనాలు ప్రయాణిస్తున్నాయి. ఎస్ఆర్డీపీ 4వ ప్యాకేజీలో భాగంగా సుమారు 98 కోట్ల వ్యయంతో 1230 మీటర్ల పొడవున దీనిని నిర్మించారు. మంజీరా మెజెస్టిక్ షాపింగ్ మాల్ నుంచి మలేషియన్ టౌన్షిప్ వరకు ఈ ఫ్లైఓవర్ ను నిర్మించారు. 20 మీటర్ల వెడల్పు, ఇరువైపులా 6 వరుసలతో ఉన్న ఫ్లైఓవర్ మార్గంలో రద్దీ వేళలో 12,000 వాహనాలు ఒకేసారి ప్రయాణిస్తాయని అధికారులు అంచనా వేశారు. ఈ పైవంతెన వల్ల రద్దీ సమయాల్లో 66% ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గడమే కాకుండా హైటెక్ సిటీకి వెళ్లే ట్రాఫిక్ తిరిగి వచ్చేవాటికి ఏ విధమైన అడ్డంకులు లేకుండా వెళ్లే అవకాశం ఏర్పడనుంది. ఫ్లైఓవర్ ప్రారంభంపై వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.